హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆ 400 ఎకరాల భూముల్ని వేలమేయాలని నిర్ణయం చేయడాన్ని అక్కడున్న విద్యార్థి సంఘాలు విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. వాళ్ళు శాంతియుతంగా ఆందోళన చేస్తూ ఉంటే అక్కడ బుల్డోజర్లను తీసుకొచ్చి వాటన్నిటిని చదును చేయడానికి ప్రభుత్వం పూనుకుంది. అయినా విద్యార్థులు చాలా కర్కశంగా వాటన్నిటిని తిప్పికొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటే విద్యార్థులపైన లాఠీ చార్జ్ చేసి కేసులు బనాయించి వాళ్ళను జైలుకు పంపించారు, రిమాండ్కు తరలించారు. దీన్ని తెలంగాణ రైతు సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైనా అభిప్రాయాన్ని వ్యతిరేకించే హక్కు, స్వేచ్ఛ విద్యార్థులకు ఉంటుంది. కానీ ప్రభుత్వం చాలా పాశవికంగా వ్యవహరించడం సరైనది కాదు. వాళ్ళు ఎన్నికలకు ముందు మేము శాంతియుతంగా ఉంటాం, అందరితో చర్చిస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు ఆచరణకు వచ్చేసరికి చాలా కర్కశంగా వ్యవహరించింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి రాబోయే రోజుల్లో విద్యార్థులు తీసుకునే కార్యాచరణకు తెలంగాణ రైతు సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. దీంతో పాటు రేపు జరిగే ఆందోళన కూడా రైతు సంఘం కార్యకర్తలు పాల్గొనాలని తెలియజేస్తున్నాం.